చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 సిన్నర్స్. సో ఇద్దరేమో ఉన్నాం అంటే విఘ్నేశ్వరుడు ఉన్నానుకో అంటే ఇలా. సో మనం ఏడికి పోతున్నాం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యాగంటి టెంపుల్ పోతున్నాం. తెలుసారా యాగంటి? పుష్ప సినిమాలో చూసి ఉంటారు కదా, అందరు పెద్ద 2 కొండలు ఉంటాయి, మధ్యలోకి వెళ్ళి పోతాం. సో మనం ఇవాళ ఆడికి పోయి రేపు దర్శనం చేసుకొని ఆడకున్న కొన్ని ప్లేసెస్ చూసుకొని అరుంధతి కోట విష్ణువానికి ఇంకా తెలియదు అదేందో అది చూపించేసానికి జరాడ బయటేసేసి నాకేం తెలీదు. సో వచ్చేదా మీ కూడా కుక్కట్లో వచ్చిండు తీసుకుంటున్నాం. మనం అయితే ఇప్పుడు ఏడున్నామో తెలిసి ఆ షేరుంకి బస్సు కాచి కూడా చలో మనం మధ్యలో కొంచెం చేసేద్దాం, లేకపోతే ఆడిపోయినాక కంటిన్యూ చేద్దాం. బాయ్. సో గైస్ డైట్లో ఉన్నా, 0 షుగర్ తాగుతున్నా, వెబ్సీ విష్ణుని కూడా కొనిపించిన. లైట్ వేసుకుంటుంటే ఇది కూడా కొనిపించింది. చూస్తే ఏమనిపిస్తుంది రా నీకు? దేన్ని బాగా గుర్తొస్తున్నా ఇంకో సామాన్లు కదా అమ్మతో ఏమొస్తుంది యాక్చువల్లీ. ఏమైందంటే అడొకసారి వాళ్ళ ఇంట్లో ఇంపక సామాన్లు అన్నీ తెచ్చి అమ్ముకొని మాకు పార్టీ ఇచ్చిండు బర్త్డే తర్వాత. మళ్ళీ ఇంకోసారి చాయ్ తాగిపోయిరా అని అంటే మళ్ళీ ఇనుప సామాన్లు కొన్ని పట్టుకొచ్చేయండి, నమ్మిండు, మళ్ళీ చాయ్ తాగిపించిండు. న్యూ ఎంట్రీ వైల్డ్ కార్డ్. చెందామంట గాయస్, ఒక ఆమె ఉంటుంది చందా అని చెప్పి ఫుల్ మెసేజ్. గైస్ 4:40 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. బేతంచెర్ల అనే రైల్వే స్టేషన్లో దిగినాం. ఈ నైట్ అంతా సమోసాలోడన్నా బెటర్ తెలుసా. ఊకొస్తుండు బాబు గీబు అంటుండు, సమోసాలోనే వేస్తుండు, ఒక ఆంటీతో లొల్లి పెట్టుకుంటుండు. వాళ్ళ హస్బెండ్ ఏమో ఆర్మీ ఆఫీసర్ అంట, ఆమెతో సీట్ కోసం అని చెప్పి లొల్లి పెట్టుకుంటుండు నైట్ అంతా. నిజం చెప్తున్నా, సమోసాలోడన్నా బెస్ట్, ఆడన్నా గ్యాప్ ఇచ్చిండు. ఊకొస్తుండు ఏ బాబు అంటుండు, అటు ఇటు తిరుగుతుండు. ఆ ఫోన్ ఫస్ట్ టైం ఒకటి అర్థమైంది, వాళ్ళ ముగ్గుట్లో ఒక్కడని ఉండేది. నాకు బోర్ కొట్టింది. వాళ్ళ నారదర్ ఉండే వెళ్ళిపోతే వెంకటేశ్వరుడు నిద్ర వస్తుందిరా అని చెప్పి అంటుంటే వచ్చి ఏ బాబు అయ్యమ్మ. సో గైస్ పులిహోర తింటున్నాం. రే తింటున్నావా? ఏమైంది అప్పటి నుంచి? మధ్యలో కనిపిస్తుంది. అన్లిమిటెడ్ వాటర్ ఇగో ఇన్ని అడుగుతారు మొక్కలు. ఇది నల్ల నీళ్ళు కాదు, బోర్ నీళ్ళు. గైస్ ఒక ఫ్యాంటసీ ఉంది అంటే చెప్పిన తప్పేముంది చెప్పా, అది చూపి ఎంత రౌండ్గా ఉంది అది సూర్యుడు. నేనేమన్నా చూసి ఒకసారి స్పేస్ పోవాలిరా, స్పేస్ ట్రిప్ వేయాలి అని అన్నా. నేను అడుగు ఫేస్ చూసుకోవాలి. ఫస్ట్ స్పేస్ ఏముంది బ్రో, పైసలు వేసుకుందాం, 2,000 వేసుకుని వెళ్ళిపోతాం ఆరామ్సే. బిర్లా ప్లానిటోరియం పోయినామా అంటే ఆడ చేసుకోతాడు స్పేస్ కి. చీకట్లోనే కనిపారు రాత్రి పూట. స్పేస్ అంట, స్పేస్ లా కనిపిస్తా. చంద్రుడు స్పేస్ లో చంద్రుడిని నన్ను పక్కన పెడితే ఓవరు అని చెప్పి అర్థం కూడా కాదు. పక్కన ఉన్న చుక్కలు ఉంటాయి చూడ, అది ఇల్లు చెక్కలు కాదు చుక్కలు, 4 అంతేగా. మొత్తం తెలుసు. ఇప్పుడు ఆశలు కళలు కనడంలో తప్పేం లేదు కదా, ఫ్రీయే కదా. స్పేస్ గైస్ టిఫిన్ తీసుకున్నాం ఇక్కడ యాగంటిలో. దోశ, ఇది ఏందో తెలియదు. అంకుల్ దీన్ని ఏమంటారు? ఇది ఉగ్గాని, 2 బజ్జీలు ఇచ్చి తీస్తాడు. బాగా ఇడ్లీ తింటున్నాం. మొత్తం ఇయ్యేగా ఈరోజు మొత్తం ఫుల్. ఎట్లా విష్ణు, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? పూజ
సో గైస్ మనమైతే స్నానం చేయడానికి అయితే పోతున్నాం. స్నానం చేసేస్తాం ఇడ. విష్ణు కూడా బట్టలు ఎప్పుతుంది. పాటలు పాడుకుంటే అరే వాయ్ విష్ణు వాయ్, అరే బటర్ఫ్లై విష్ణు వాయ్ బటర్ఫ్లై. ఇప్పుడు రేషిర్ అని చెప్పి ఇగో ఈడ మంది నోట్లకెళ్ళి వాటర్ వస్తాయి, ఈడ చేస్తాం. ఈడ స్నానాలు చేసుకోవాలి. విఘ్నేష్ నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు. అరే హాయ్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఫర్ ఎ వైల్? సార్ ఊరు నుంచి వచ్చిన సార్ 300 ఇస్తే ఇంటికి పోగానే వేసేస్తా సార్. ప్లీజ్ సార్, ఇగో సార్ ప్లీజ్ సార్, నిజంగా సార్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కావాలంటే. అది హిందీలో ఇప్పుడు మహారాష్ట్ర. भैया महाराष्ट्र से आया हूँ भैया, जरा 300 दिए तो भगवान आपको अच्छा. సో గైస్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కొబ్బరికాయలు అన్నీ తీసుకొని స్టార్ట్ అయినాం. ఫస్ట్ మరి ఏ టెంపుల్ వస్తుందో తెలియదు. అయితే ఒక గోపురం వచ్చింది, బాగుంది వ్యూ అయితే. ఇదో ఇది సినిమాలలో చూపించే వ్యూ చూపిస్తాం మీకు. ఆవిరి గైస్ నంది పెరుగుతుంది కదా, ఎవ్రీ 20 years ఒకసారి పెరుగుతుంది. ఇంచు సో ఇది వచ్చేసి యాగంటి బస్వన్ అనమాట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్తాడు కదా, కలియుగం అంతం అయ్యేటప్పుడు ఈ బస్వన్న లేచి రంకేలేస్తాడంట. సో ఎవ్రీ 20 yearsకి ఒక ఇంచు పెరుగుకుంటే ఇది వరకు వచ్చింది. సినిమాలో చిన్నగా అనిపించింది. Yes, దీని చుట్టూ తిరగడానికి అప్పుడు స్పేస్ ఉంటుండే, ఇప్పుడు లేదు. ఇదే చూసుకోవచ్చు మనం, పెరిగిందని చెప్పేసి ప్రూవ్ దేవుడు ఉన్నాడని చెప్పి ఈ ప్రూఫ్ చాలు. సో గైస్ దర్శనం అయితే మస్తు అయింది. మస్తు అంటే మస్తు స్పర్శ దర్శనం చేసుకున్నాం. ఒక్కొక్క లైక్ ఈచ్ పర్సన్కి 100 rupees తీసుకోరు. నువ్వు ఒక్కనే కనిపిస్తున్నావు. ఈచ్ పర్సన్కి 100 rupees తీసుకోరు. లోపల మన మీద అర్చన అంటే మన పేర్లు గోత్రాలు వాటితో అర్చన చేసి దేవుణ్ణి ముట్టుకొని మంచిగా ఉండొచ్చు. ఒక 5-10 minutes వరకు కూడా ఉండొచ్చు. అంత మంచిగా అయింది కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పంతులు చెప్పిన ప్రకారము శివుడు లింగ రూపంలో లేడు, మానవ రూపంలో ఉన్నాడు. ఈయన్నే అగత్య మహర్షి తపస్సుకు మెచ్చి ఈయన్నే స్వయంగా వెలిచిండంట శివుడు. అమ్మవారు శివుడు, ఉమా మహేశ్వరుడు అంటే ఏమంటారు, సతీ సమేతంగా దర్శనం ఇస్తాడు ఈడ శివుడు. ఇంకా బసవన్న అంటే తెలిసి ఉంటుంది కదా మీ అందరికీ, నంది. సో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నంది చెవులో మొక్కుకోవాలి. సో దట్ నంది ఏంటంటే మెసేజ్ ఇస్తుంది శివునికి. అట్లా మళ్ళీ అనకూరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అని చెప్పి ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి. ఎస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మెయిన్ టెంపుల్ ఉమామహేశ్వర స్వామిది. ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుహ, అది ఆడాడు మళ్ళీ ఆడాడు. సో గైస్ మీరు మెట్లు అయితే చూసుకోవచ్చు ఎట్లున్నాయి, ఇట్లా స్ట్రైట్ గా క్లైంబింగ్ అవుతున్నాయి. ఇప్పుడు సో గాయస్ కోతికి అయితే వీళ్ళు ఇగో దానం చేసేసారు. అది ఎంత మంచిగా నీట్గా తింటుంది చూడు. ఇగో ఇడ కూడా ఇడో కోతి. అరే అంకుల్ అరే చిన్నదానికి రా, చిన్నదానికి. కోతి కూడా తీసుకుంటలేదు దగ్గరికి వెళ్ళి. చేయితో నీరా ఇస్తే తీసుకుంటా దగ్గరకో. ఇది తీసేసుకుంది. మళ్ళాడు దీని దగ్గరికి ఏ వస్తుంది. బాగుందా చటి. దీన్ని అయితే ఇంకో గుహలోకి పోతున్నాం. శివుడు ఉంటాడు అంటే
వీడికి రాగానే ఇంకా ఒక ట్విస్ట్ ఇంకా పైకి ఉంది. గైస్ చూడొచ్చు సాంగ్ అంతా సైలెంట్ కనిపిస్తున్నాం అసలు వీడియో కనిపించడు. గైస్ ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ అనమాట. ఈ గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిండంట. బ్రహ్మం గారు నేను చెప్పాను, బ్రహ్మం గారు లాస్ట్కి వచ్చేటప్పుడు విష్ణు ఇక్కడికి వస్తాడు మంచోడైనా రాసినాడు. వచ్చిండు కూర్చోడ ఇంకా మళ్ళీ నేను ఇట్లా పైకి వెళ్ళి ఇస్తా. చేతులు స్ట్రైట్ పెట్టు. బటర్ఫ్లై వద్దు, జస్ట్ ఇట్లా దగ్గరకు పెట్టు, కొంచెం దగ్గరికి రా. 2 చేతులు జోడించు. ఇట్లా అడుక్కుంటాడు కూర్చొని. ఇగో ఈ మెట్లు. సో గైస్ మొత్తానికి అయితే మనము గుహలన్నీ దర్శించుకున్నాము. ఇంకా ఉన్నాయి అసలు వర్త్ చెప్తున్నా, అంటే తక్కువ పైసలలో అయిపోతుంది. మీ దగ్గర ఒక 2000-1500 ఉన్నాయి అనుకో, సీదా టికెట్స్ బుక్ చేసుకొని యాగంటికి వచ్చేసేవి. ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. మేబీ అంటే రష్ కూడా ఎక్కువ లేదు కదా, సో దానివల్ల కూడా అంత పీస్ అనిపిస్తుంది మధ్యలో. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఒక్కొక్క గుహలల్లో. అసలు మెయిన్ అంటే నాకు అది అనిపించింది నంది మంచిగా. వెంకటేశ్వర స్వామి పైన వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే, దేవుడు తిరుపతి పోయి అంటే భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ అడుగు పెట్టి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టి తిరుపతిలో థర్డ్ పెట్టిండంట. సో ఇక్కడ దేవుని బొటనవేలు ఉండదంట, బొటనవేలు గోరు ఉండదంట. సో ఆ గోరు లేనందుకు వల్ల తిరుపతి కాకుండా ఇక్కడ పెట్టేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, శివుడు ఇక్కడ మానవ రూపం, లింగ రూపం కాదు, సతీ సమేతంగా వెలిసిండు శివుడు స్వయంభుగా. మనం ఇప్పుడు విష్ణు స్పందన తెలుసుకున్నాం. సేమ్ సో భార్గవాడు, నానియాడు, వెంకటేశ్వరుడు రాలేదు, చాలా రిగ్రెట్ అవుతారు. నిజం చెప్తున్నా, అంతా బాగుంది. ఇంట్రెస్ట్ అంటే ఫొటోస్ ఇప్పుడు చూడండి, ఫొటోస్ దిగేటోళ్ళకి ఫొటోస్ మంచిగా వస్తున్నాయి. భక్తి కోసం వచ్చిన వాళ్ళకి అసలు పీస్ ఇక్కడ. మెంటల్ హెల్త్ మంచిగా ఉండాలని వచ్చిన వాళ్ళకి అసలు క్రేజీ. అండ్ ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ కాకులు ఏం లేవు, కానీ ఒక్క గుహలో మాత్రం లైక్ శివుడున్న గుహలో మనకి కాకులు వచ్చినాయి అన్నమాట. కాకులు అంటున్నా కబూతరాలు వచ్చినాయి. మొత్తం పీజియన్స్ మాత్రం ఉన్నాయి. కోతులు ఉన్నాయి. అసలు కోతులు హైలైట్. అసలు ఇవ్వండి ఏమంటారు, మేము కొబ్బరికాయ ఇస్తుంటే కూడా మా దగ్గరకు వస్తలేవు. మేము అక్కడ పెడితేనే తీసుకున్నాయి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళు మొక్కలు నచ్చలేక తీసుకోలేదేమో. కానీ ఇంకోటి వస్తుంటే చాలా మంది కూర్చొని అడుక్కుంటారు, చిల్లర తీసుకొద్దాం వచ్చేటప్పుడు 45 kgs చిల్లర తీసుకొచ్చిన నేను. వీడికి వచ్చేటప్పుడు అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేసుకోకూరి, ఎక్కడ చూసినా క్యాష్ ఉంటుంది. క్యాష్ మెయింటైన్ చేయండి బాగా. క్యాష్ మెయింటైన్. సిగ్నల్స్ ఉన్నాయి. జియో ఒకటి నడుస్తుంది, బిఐ కూడా నడుస్తుంది, కాకపోతే నా దాంట్లో బ్యాలెన్స్ లేవు. ఎయిర్టెల్ అయితే అసలు రాదు. 45 kgs చిల్లర అని. 45 kgs చిల్లర అంటే బ్యాలెన్స్ లేవు నాకు చెప్తున్నాను. బ్యాలెన్స్ నోట్లతో ఇస్తారు, చిల్లరతో కాదు కదా. టెంపుల్లోకి ఇట్లా వేస్తారు చిల్లర. సో టెంపుల్ నుంచి వచ్చేసినాం అనమాట. ఇంకేమన్నా అంటే చాలానే అసలు ఇంకా మాట్లాడుకుందాం మనం అవుటర్ కొట్టేటప్పుడు. ఇంకోటి పార్వతి అమ్మవారు స్నానమాచరించిన కోనేరు కూడా ఉందంట, అది కూడా చూసుకున్నాము. ఇంకోటి ఛార్జింగ్ పెట్టాలన్నా 30 రూపాయలు తీసుకొని. గైస్ అన్నదానంకి వచ్చినాం, మస్తు ఆకలి అవుతుందని. ఇలా ప్లేస్ మనమే తీసుకోవాలి, మనమే తినాలి, మనమే కడగాలి. ఇట్లుంటాయి కదా అన్నీ. అసలు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉంటాయి అవన్నీ చూద్దాం. అది కొంచెం పెట్టారు. ఇది ఏంది స్వీట్ అనుకున్నావు. స్వీట్, పప్పు, ఆలుగడ్డ కర్రీ, రైస్, ఇంకా సాంబార్ అవి కూడా. ఈ ఉగ్రాని కూడా ఉంది కదా అన్నా. ఎంత అన్నా? 2-3 లక్షలు ఉంటుంది ఈజీ ఆటో. పోతావా? 30 రూపాయలకి వస్తావా? 30 రూపాయలు ఎంతకు వస్తా? రైస్
వచ్చేసింది ఆటో అప్పుడే. బానే బానే కొడుతులే కాదా కాదా కూర్చుంటా జరా డోరా జరా కూర్చుంటా చెప్పాలా అరే అవుట్రో. సో గైస్ మొత్తానికి అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎడికి మరీ అంత దగ్గర పెట్టక కొంచెం దూరము. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాగంటికి సేఫ్ వెళ్ళి సేఫ్గా వచ్చేసినాము. మనం ఇంకా మొత్తం బడ్జెట్ ఎంత అయిందని అంటే ఇగో ఏం లేదు, గబ్బి ఇవ్వని ఏం చెప్పాను నేను. మళ్ళీ ఒక 2000 చేతులు ఉన్నాయి, సీదా వచ్చేసేది. ఫుడ్ అంటావా రూపాయలు అప్పాడు చూపిస్తాడు. లేదు 2000 అయిపోతుంది. ఫుడ్ అంటావా, ఫుడ్ అన్నీ దొరుకుతుంది. పొద్దున టిఫిన్స్ తక్కువనే దొరుకుతాయి. స్టే అవసరం లేదు. పొద్దున అయిపోగానే మీరు మధ్యాహ్నం ట్రైన్కి వచ్చేసినా అయిపోతుంది కర్నూలుకి వచ్చేసి. మేమంటే మాకు జర ఏం తెలియక ఫస్ట్ టైం కాబట్టి కర్నూలుకి వచ్చి మళ్ళా బస్సులో పోతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ జడ్చర్ల దగ్గర ఉన్నాము. ఇంకొక 1-2 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం గైస్. సో అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ విత్ ద 5 sinners.